గ్రామ స్థాయి నుండి పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారు. బుధవారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కర్టెన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తలపెట్టిన యోగా కార్యక్రమం విజయవంతమయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మే 21 నుండి జూన్ 21 తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. బుధవారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని, రథసప్తమి వేడుకలను కర్టెన్ రైజర్గా దేవస్థానం నుండి ప్రారంభించిన వేడుకలు విజయవంతమైనట్లు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామ స్థాయి నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ పివివిడి ప్రసాద్ రావు, యోగా గురువు రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆసన స్థితిలో 2 నుంచి 3 సెకండ్లు పట్టాలి. అలానే ఉంటూ శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేస్తూ మీ శ్వాస విడిచిపెడుతూ ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుంటూ కుడి చేతి ఇవన్నీ కూడా నెమ్మదిగా పైకి లేస్తూ 2 చేతులు పూర్తిగా అండాసనం 2 కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. వెన్నముక నిటారుగా పెట్టుకోవాలి. 10 సెకండ్స్ పాటు ఈ భద్రాసనంలో ఎలానే ఉన్నాం. ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ బాగా దగ్గరగా తీసుకుంటూ ప్రశాంతంగా ఒక 3 to 4 సెకండ్స్ పాటు భద్రాసనంలో నెమ్మదిగా పైకి రావాలి. అలాగే కాళ్ళు బాగా కొంచెం దూరం చేస్తూ మండూకాసనం చేద్దాం. ఫస్ట్ బాగా ఓపెన్ అయ్యే విధంగా పెట్టుకుంటూ హెడ్ స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస ఎడమ చేసి తర్వాత మిగతా ఆకాశము ముందుకి జలము దూరంగా పెట్టి హస్తరేఖలో ఆకాశం వైపు పెట్టి అనంతమైన విశ్వశక్తిని మన చేతుల్లోకి ఆస్వాదిస్తూ యజుర్వేదంలో ఉన్న శాంతి మంత్రాలతో మన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ 30 రోజులు కూడా ప్రార్థన, సంఘచత్వం, సంవదత్వం, సంభో మనాంసి జానతా ఆత్మం యదా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్వాసని విడిచిపెడుతూ లేకుండా శ్వాసని తీసుకుంటూ లేక శ్వాస రైట్ సైడ్ నెక్ రైట్ మళ్ళీ శ్వాస రైట్ సైడ్ రెడీ సెంటర్ రైట్ సైడ్ నెక్ రైట్ సెంటర్ తీసుకొచ్చి నెక్ రొటేషన్ లెఫ్ట్ టు రైట్, right to left, left to right. Opposite కూడా 2 చేతులు పైకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పై విడిచిపెడుతూ నెమ్మదిగా
చేసుకుని నెమ్మదిగా చేయగలుగుతుంది స్టాప్ నెమ్మదిగా చేసేస్తూ నెక్స్ట్ మోకానికి సంబంధించిన ఎక్సర్సైజ్ హ్యాండ్స్ ఫ్రైగా జూన్ నాటికి ప్రపంచంలోనే మనం సెలబ్రేట్ చేస్తూ ఈరోజు శ్రీకాకుళంలో అరసవల్లి టెంపుల్లో శ్రీ సూర్యనారాయణ దేవస్థానంలో మన ఆనరబుల్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే శ్రీ గుణశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం. దీంట్లో మన జిల్లా నుంచి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ జ్యుడిషియరీ కానీ, తర్వాత యోగా గురూస్ కానీ అందరూ ఇక్కడ రావడం, ఒక యోగా చేయడం. ఇది కాకుండా ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అదే అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ఈ ట్రైనర్స్ అంటే యోగా గురూస్. ఏదైనా యోగా మీద చాలా ఇష్టమైన పర్సన్స్ ఉంటే దయచేసి మీరు యోగా ఆంధ్ర వెబ్సైట్కి వచ్చి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సింది నేను కోరుతున్నాను. ఈ ట్రైనర్స్ ఈరోజు నుంచి ఒక వారం వరకు మీరు మనం జిల్లా స్థాయిలో, నెక్స్ట్ వారం మండల స్థాయిలో, అలాగే 3వ వారం విలేజ్ స్థాయిలో మనం అన్ని ఇది ట్రైనింగ్ సెషన్స్ మనం పెట్టాము. దీంట్లో ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క సచివాలయానికి మనకి ట్రైనింగ్ తీసుకువెళ్ళాలి, పబ్లిక్ యోగా వైపు ఇంకా మనం తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ మనం పెడతాము. దీంతోపాటు కొన్ని కాంపిటీషన్స్ కూడా ఇప్పటికిప్పుడు మనం పెడుతున్నాము. ఇది కాకుండా కొన్ని టూరిస్ట్ ప్లేసెస్లో బీచ్లో కూడా యోగా పెట్టడానికి ఇంకా ప్లాన్ కూడా ఉంది. ఇది కాకుండా కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, ఫ్యామిలీ యోగా అంటే ఒక కుటుంబం మొత్తం వచ్చి యోగా చేయాలి. ఓల్డ్ ఏజ్ పర్సన్ కానీ, యంగ్ కానీ, ఇంకా టాడ్లర్స్ కానీ అందరూ యోగా చేయవచ్చు. అలాగే ఇంకా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్తో మనం ఈ రోజు నుంచి ఒక నెల వరకు ఈ యోగా మీద ప్రోగ్రామ్స్ మనం పెడతాము. దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ నెల మొత్తం మీరు యోగా మీద దృష్టి పెట్టుకొని ప్రతిరోజు మీరు ఇంటర్నెట్లో కూడా యోగా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి యూట్యూబ్లో, అది కూడా చూడవచ్చు. లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా యోగా గురువు ఉంటే అది గ్రూప్గా మీరు యోగా చేస్తూ ఫైనల్గా మన శ్రీకాకుళంకి ఒక మంచి పేరు రావాలి. 21 జూన్ నాటికి మనం బీచ్లో కానీ, అదర్వైజ్ మన టూరిజం ప్లేసెస్లో భారీ ఎత్తున మనం యోగా ఈ మాస్ యోగా చేయించాలి. అలాగే విశాఖపట్నంలో కూడా మనకి ఒక మంచి పేరు రావాలి. కాబట్టి ఈ ప్రోగ్రాం మనం ఈ రోజు నుంచి మొదలు పెడతాం. థ్యాంక్ యూ.